అదే ఇంతకాలం ఒక సినిమా మీద మీరు చేస్తున్నప్పుడు ఇది కూడా ఉంటుంది కదా మనకి, అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా ఇందులో ఉంటాయి కదా. ఖచ్చితంగా. అప్పుడు మీకు ఎవరు సపోర్ట్గా ఉన్నారు? కార్తిక్ మా ప్రొడ్యూసర్ అండి. కార్తిక్ అసలు మా టీం అందరినీ కూడా తన దగ్గర కూడా డబ్బులు లేకపోతే డబ్బులు ఎక్కడి నుంచో తెచ్చి మరీ సినిమాని ముందుకు తీసుకెళ్ళి ఆఖరికి యూవీ క్రియేషన్స్ వరకు తీసుకెళ్ళి కూడా తనే అంతా చేశారు. సో చాలా చిన్నగా స్టార్ట్ అయిన సినిమా తనే ఫైనాన్షియలీ అందరికీ అండగా ఉండి నమ్మి దాన్ని ఇప్పటివరకు తీసుకెళ్ళి ఇప్పుడు. మరి వాట్ అబౌట్ యువర్ పేరెంట్స్? డెఫినెట్లీ అండి, దర్ వెరీ హ్యాపీ. అంటే సపోర్టివ్ అండి పేరెంట్స్ ఆర్ ఖచ్చితంగా. వాళ్ళు ఇన్నేళ్ళు ఇంట్లో అంటే వాళ్ళు ఎప్పుడు రిలీజ్ అయ్యారు మీకు ఇక సినిమా అనేది? తెలియదండి. అంటే వీడు వెళ్తున్నాడు, బయటకు వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడో తెలియదు, డబ్బులు రావట్లేదు, వెళ్తున్నాడు, భయం ఉంటుంది వాళ్ళకి. కానీ ఎప్పుడు నాకు చెప్పలేదు ఏం చేస్తున్నావు అసలు నువ్వు, అర్థమవుతుందా నీకు, అలాగే ఎప్పుడు అనలేదు. వాళ్ళకి నా కష్టాన్ని వాళ్ళు చూశారు కాబట్టి ఎప్పుడు అంత క్వశ్చన్ చేయలేదు నా కాన్ఫిడెన్స్ని కానీ నా ప్రాసెస్ని కానీ. కానీ ఈ ప్రాసెస్లో మీకు మరి మీ ఫైనాన్షియల్ నీడ్స్ ఎలా ఇచ్చేశారు? అంతేనండి, పెద్ద అవసరాలు ఏముంటాయండి మనకి. అప్పుడు లైక్ పెట్రోల్, పుస్తకాలు, సినిమాలు, ఇంట్లో ఫుడ్ పెడుతున్నారు, షెల్టర్ ఇస్తున్నారు, పెద్ద ఖర్చే ఉండదు, తక్కువ ఖర్చే. అంటే మా టీం అందరూ బ్యాచిలర్స్. మీ ఇంట్లో మీరు చిన్నవాళ్ళే ఏంటి? లేదండి, మా తమ్ముడు ఉన్నాడు, తన కూడా జాబ్ చేస్తున్నాడు. బట్ మీరే పెద్దవాళ్ళ? నేను పెద్ద, కానీ తనే జాబ్ చేస్తాడు. తనే ఫస్ట్ సెటిల్ అయ్యి కొంచెం ఫ్యామిలీ కొంచెం తను చూసుకోవడం జరిగింది, సపోర్ట్ చేయడం. సాధారణంగా ఏంటంటే ఇంట్లో పెద్ద కొడుకు అంటే షోల్డర్ మీద చాలా బరువు బాధ్యతలు ఉంటాయి కదా. అవును, నాకు కొంచెం మీ తమ్ముడు చూసుకున్నాడు ఇప్పుడు ఫ్రీడమ్ ఇచ్చారు నాకు కొంచెం. ఓకే, సో ఇప్పుడు వాళ్ళు హ్యాపీ నాకు తెలిసి. మీకు వచ్చిన పేరు కానీ రికగ్నిషన్ అనేది ప్రధానంగా మంచి దర్శకుడు చిత్రసీమకు దొరికాడు అని చెప్పేసి వచ్చిన ఏదైతే. కాకపోతే నిన్న ఈరోజు విశ్వక్సేన్ నుంచి ఒకటి ఇది వచ్చింది, రేటింగ్స్ గురించి కొంతమంది 1 రేటింగ్ ఇస్తున్నారు, కావాలని చెప్పేసి ఇస్తున్నారు. అవునండి, అదే అండి, వి డోంట్ నో రేటింగ్స్ ఎక్కడి నుంచి ఇస్తున్నారు. బిఎంఎస్లోనా? మనకి రేటింగ్స్ ఉంటాయి, యూజర్ రేటింగ్స్ ఉంటాయి. దాంట్లో మా టీం చెప్పింది అంటే మనం అవి చూస్తే మనకు అర్థమైపోతుంది అది ఫేకా ఒరిజినలా కాదా అని. సో ఆల్మోస్ట్ 1000కి పైగా ఫేక్ కనిపించాయి 1/10. 1000కి పైగానే. దానివల్ల రేటింగ్స్ పడిపోతుంటాయి అన్నమాట. సో ఆ రేటింగ్స్ చూసి బుక్ మై షోలో వెళ్తారు మామూలుగా. సో ఆ రేటింగ్స్ పడిపోవడం జరిగింది, దానివల్ల విశ్వక్సేన్ అలా రియాక్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఇట్స్ వెరీ సాడ్. అది ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారో మనకు తెలియదు. కానీ ఒక చాలా దారుణమైనటువంటి విషయం అది. అలా కావాలని వేరే సినిమాలు కూడా జరిగిందంట, తెలియదు. ఈ మధ్య ఇది రీసెంట్ గానే జరుగుతుంది. ఇది సాడ్, వెరీ సాడ్. సో ఇప్పుడు ఏంటి నెక్స్ట్ అంటే దీని ఏదైతే వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ తర్వాత ప్రజల నుంచి వచ్చిన ఆదరణ, దీన్ని ఎంజాయ్ చేయటంలోనే ఉన్నారా, లేకపోతే నెక్స్ట్ మీ జర్నీ ఏంటి నెక్స్ట్? అదే అండి, అంటే సినిమా చేయడం వరకే మన చేతుల్లో ఉంది, వదిలేసాక ఇంకా వాళ్ళ సినిమా అది. వాళ్ళు తిడతారా, ప్రేమిస్తారా, అది వాళ్ళ సినిమా ఇంకా. సో ఏదైనా యాక్సెప్ట్ చేయాలి నేను. అది పక్కన పెడితే ఇంకా వేరేవంటే ఉన్నాయండి కొంచెం, అసలు కొంచెం అది కూడా ఏంటి ఎలాగా అన్నట్టు ఉన్నాయి. సో అప్పుడే ఎందుకు ఆ టెన్షను, కొంచెం కొన్ని రోజులు కొంచెం పడుకుందాం అంతే. అంటే కొంచెం ఏదైతే ఇప్పుడు దీనికోసం పడ్డా అంటే ఆ రకంగా చూసుకుంటే కొంచెం మీరు దానికోసం కొంచెం స్ట్రగుల్ అయినట్టు అనిపిస్తున్నారు. ఈ సినిమా బయటికి రావటం అనేది ఒక పెద్ద ప్రాసెస్ లాగా అయి ఉంటుంది. నేను కానీ మా టీం కానీ అందరూ అదే అలా చేయడం వల్ల. టీంలో మీకు ప్రధానంగా మీకు బాగా సపోర్ట్గా నిలిచింది ఎవరంటే ఎవరి పేరు చెప్తారు? అదర్ దాన్ క్యాస్ట్, అదర్ దాన్ మై ప్రొడ్యూసర్ అండ్ క్యాస్ట్, ప్రత్యూష్ అని నా కోరేటర్ అండి. ఓకే, సినిమా ఇన్నేళ్ళు నా పక్కనే ఉండి ఓకే ప్రతి డెసిషన్లోనూ నాతో పాటు ఉన్నాడు తను. ఓకే, ప్రత్యూష్ తన డైలాగ్ రైటర్గా వచ్చాడు ఫస్ట్. ఓకే, బట్ తన చేసిన చేంజెస్ అన్నీ సినిమా పరంగా, స్క్రిప్ట్ పరంగా చాలా మంచి చేంజెస్ అవ్వండి, ఎడిటింగ్ పరంగా. ఓకే, విఎఫ్ఎక్స్లో కూడా హెల్ప్ చేశాడు తను. ప్రతి ప్రాసెస్లో నా పక్కన. రైటింగ్ క్రెడిట్స్లో మీ ఇద్దరిదే ఉందనుకుంటా కదా? ఎస్. సో కో డైరెక్టర్గా కూడా తనే చేశాడు. సో ప్రతి యాక్టర్స్ దగ్గర అరేంజ్ చేయడం దగ్గర నుంచి, కాస్ట్యూమ్స్ చూసుకోవడం దగ్గర నుంచి, మేకప్ చూసుకోవడం దగ్గర నుంచి,
ప్రతి డెసిషన్లోనూ తను ఉన్నాడు. ఓకే. సో ఖచ్చితంగా తనకు చాలా మేజర్ క్రెడిట్ వెళ్తుంది. ఇంకా అలా కాకుండా మా ప్రొడక్షన్ డిజైనర్ ప్రవల్య దుడ్డిపూడి అండ్ సునీల్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ సునీల్ చింటా, మ్యూజిక్ నరేష్ కుమారన్, డిఓపి విశ్వనాథ్ చిలుమల, మా ఎడిటర్ రాఘవేంద్ర తిరున్, ఓకే. మా సౌండ్ డిపార్ట్మెంట్ సచిన్ సుధాకరన్ అండ్ సింగ్ సినిమా అరవింద్ మేనన్, వీళ్ళ టీమ్. సో వీళ్ళందరూ కూడా ఇట్స్ లైక్ దే వర్ క్రూషియల్. ఓకే. మీకు బలం అన్నమాట అందరూ వీళ్ళందరూ కూడా. ఖచ్చితంగా అందరూ అసలు చాలా డీప్గా నమ్మి చేసిన ప్రాజెక్ట్స్. అదే కాబట్టే అది మీకు మామూలుగా మీరు అనుకున్న ఏదైతే అంటే ప్రొడ్యూసర్ ఏమన్నా ఇట్లా ఇంత బడ్జెట్ అని చెప్పేసి మీకు ఏమన్నా చెప్పారా, లేకపోతే మీరు ఆపోజిట్ ఉంటుందండి. నేను ఎప్పుడు ఇంతలో తీసేద్దాం అంటాడు, ఆయన ప్రొడ్యూసర్ వచ్చి ఇది తీసుకోవచ్చు కదా, ఇంతలా ఎందుకంత కష్టపడతారు, ఇంత పెట్టుకోండి అన్నట్టు ఉంటాడు. అలా ఆపోజిట్ మాది. ఓకే. కార్తీక్ కల్ట్ క్రియేషన్స్ అని పెట్టుకుంటే అందుకు అంతే, ఎప్పుడు ఆపోజిట్. సో తను కల్ట్ ఫిల్మ్స్ తీయాలని చెప్పేసి ఫిక్స్ అయినట్టున్నాడు. అంతే, దానికోసం ఇక బడ్జెట్ అనేది ఏమేమి ఉండదు. ఇక మనిషి కూడా కల్ట్ మనిషి. కల్ట్ మనిషి. ఓకే. సో నైస్. అయితే ఇంకా మీ ఫర్దర్గా అయితే ఇప్పటి వరకు అయితే దీన్ని ఈ ఆనందాన్ని ఆస్వాదించడంలో ఉన్నారు. సో ఫర్దర్గా అంటే ఎవరన్నా డైరెక్టర్సో లేకపోతే ప్రొడ్యూసర్సో లేకపోతే అంటే హీరోలు ఎంక్వైరీస్ చేయటం కానీ అవన్నీ ఏమన్నా ఉందా? జరుగుతుందండి, రోజు వస్తున్నాయి. ఓకే. కానీ మీ దగ్గర కథలు లేవంటున్నారు మళ్ళీ. అదే లేవంటే లేవు చెప్తాం. ఇప్పుడు సపోజ్ ఎవరన్నా ఒక హీరో మిమ్మల్ని పిలిపించి మనం చేద్దామంటే తెలియదన్న ఏదో అదేనండి, ప్రాసెస్ అలా స్టార్ట్ అవ్వకూడదు. ఎవరో పిలిచారు కదా అని ఎవరో కాదు. ఫస్ట్ ఐడియా ఎగ్జైట్ అవ్వాలి, ఐడియా నుంచి రావాలి. కాంబినేషన్ లేదా డేటో అది కాదు, ఐడియా బాగుండాలి ఫస్ట్. కాంబినేషన్ ఇవి కాదు. సో మనవల్ల మీరు కథకి ఎవరైతే సూట్ అవుతారు అనుకుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు, అంతే కదా? ఖచ్చితంగా. అదే. సో ఏదైతే ఒక ప్రాపర్ ఫిల్మ్ మేకర్గా డైరెక్టర్ సృజనాశీల అయినటువంటి డైరెక్టర్ ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచిస్తున్నారు. సో మీకు ఈ కమర్షియల్ యాంగిల్స్ ఇవన్నీ కూడా మీరు ఏం పట్టించుకోరు? పట్టించడం కాదు, ఖచ్చితంగా సినిమా కమర్షియల్ అవ్వాలనే ఇస్తామండి. ఎందుకంటే బడ్జెట్కి తగ్గట్టు అది వైబిలిటీ కాకపోతే ఏ సినిమానైనా దాని బడ్జెట్లో దాన్ని సేఫ్గా తీసి ఆ డబ్బులు వెనక్కి పట్టడం డైరెక్టర్ మోస్ట్ ఇంపార్టెంట్ జాబ్. ఖచ్చితంగా ఆ పరిధిలో నువ్వు చేయగలిగిన సినిమాని నువ్వు చేసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఆ సినిమాకి అయిన ఖర్చుని ఖచ్చితంగా వెనక్కి పట్టురావాలి అండ్ ఖచ్చితంగా ఒక రీజనబుల్ ప్రాఫిట్ వస్తేనే పట్టురావాలి. ఇప్పుడు గామికి కూడా మేము అదే చేయడానికి ట్రై చేసాం, అదే జరుగుతుంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా దాని పరిధిలో మనం ఎంత సృజనాత్మకంగా ఎంత చూపించినా అది చేయాల్సి వస్తుంది. అంతేగాని ఈ డబ్బులు వెనక్కి వచ్చేయాలి, ఒక సినిమా సంవత్సరానికి ఒక సినిమా చేయాలి లేదా ఈ డబ్బు ఆ లెక్కలు అయితే అసలు అవి లేవు. నాకు ఇంకోటి ఏంటంటే ఆమె దుర్గ క్యారెక్టర్ అభినయ్ చేత మీరు అంటే ఆమె తెలుసు మనకు, ఆమెకు ఒక డిజేబిలిటీ ఉన్నటువంటి పర్సనాలిటీ, బట్ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్. ఆమె చేత అంత క్లిష్టమైనటువంటి ఒక క్యారెక్టర్ని మీరు చేయించడం అనేది మాత్రం నాకు బాగా నచ్చేసినటువంటి ఒక విషయం. అది క్రెడిట్ నేను దానికి తీసుకోలేనండి, అది ఆవిడకే ఇవ్వాలి. ఆవిడ స్ట్రెంగ్త్ అది. ఆవిడకి నేను ఇంత చెప్తే ఆవిడ ఇంత చేసేవారు. అంటే ఆవిడ అర్థం చేసుకునే కదా, ఆవిడ అర్థం చేసుకుంది. నేనే నేను నార్మల్ యాక్టర్స్ కూడా సరిగ్గా చెప్పలేను నేను మామూలుగా. అలాంటి నేను ఆవిడకి చెప్పిన దాంట్లో ఆవిడ అర్థం చేసుకుని ఆవిడ ఆ పర్ఫార్మెన్స్ చేసింది. కాకపోతే ఆవిడకి టైం స్పెండ్ చేయగలిగాం మేము. ఆవిడ ఇంటికి వెళ్ళాము షూట్కి ముందు, నేను మా రైటర్ కలిసి డైలాగ్స్ డిస్కస్ చేసేవాళ్ళం, డైలాగ్స్ పలికించేవాళ్ళం, ఎలాగా నోరు ఎలా తిరగాలి లిప్ సింక్ తగ్గట్టుగా చేయించేవాళ్ళం. ఆ ఎఫర్ట్ తీసుకున్నాం. కానీ ఎమోషనల్ పరంగా ఆవిడ ఏదైతే చేసిందో ఆవిడ ఖచ్చితంగా ఆవిడ కమిట్మెంట్ అది. ఆవిడ వెరీ డెడికేటెడ్ ఉమెన్. లైక్ షూట్కి రాగానే అసలు అక్కడ మూమెంట్ నుంచి ఆవిడ దీనికి ఏం అవసరం, దీనికి ఏంటి అని అడుగుతూ ఉండేది ఆవిడ. ఓకే. ఆ ఎంతూజియాజం ఆవిడ షాకింగ్ ఎంతూజియాజం, అది మామూలు ఎంతూజియాజం కాదు. నేను దీన్ని ఎలాగైనా చేయాలి అన్నట్టు అంత కసిగా అనిపిస్తుంది. ఆవిడని చూస్తుంటే మనకి ఎనర్జీ వస్తుంది. సో ఆవిడ ఏం చేసిందో అది ఆవిడ క్రెడిట్. అదే అంటే ఆమెకు కూడా ఒక మంచి క్యారెక్టర్ మీరు ఇచ్చారు, దాన్ని యూటిలైజ్ చేసుకోవాలని ఆమె కూడా అనుకొని ఉంటారు. ఈవెన్ ఉమ్మక్క పాత్ర చేసిన, కూతురికి పాత్ర చేసిన ఆ పాప కూడా హారిక చాలా బ్యూటిఫుల్ అమ్మాయి, చాలా ఎక్స్ప్రెసివ్, చాలా ఎంజాయ్ చేశాను ఆ అమ్మాయితో పనిచేయడం. అసలు అప్పుడు ఇప్పుడు అమ్మాయి పెద్దది అయిపోయింది, కానీ అప్పుడు షూట్ చేసినప్పుడు చాలా చిన్న పిల్ల. అండ్ మా ముందే మేము కూర్చున్న
ముందు రోజు కూర్చున్నారు వాళ్ళంతా. ఈవెన్ దయానంద్ రెడ్డిని కూడా నేను తను చాలా కాలం నుంచి తెలిసిన వ్యక్తి నాకు. తను కూడా వెరీ అండర్ రేటెడ్ యాక్టర్. అవును, అతనికి రావాల్సిన పేరు రాలేదు. ఆయన చాలా టాలెంటెడ్. ఆయనకి హోప్ హీ గెట్స్ మోర్ ఆపర్చునిటీస్. వెరీ టాలెంటెడ్ యాక్టర్ ఆయన. వెరీ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్. మాకు వచ్చిన ఆయన డైరెక్టర్ ఉండి కూడా ఆయన చాలా కామ్గా, అసలు మాకేం ఇబ్బంది కలగకుండా ఆయన పని ఆయన చేసుకొని వెళ్ళిపోయి చాలా సపోర్టివ్గా చేసేవారు ఆయన. వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్ దయానంద్ గారు. రైట్, థ్యాంక్ యూ విద్యాధర్ గారు. థ్యాంక్ యూ అండి. చాలా సంతోషం. సో మీ గామి అనే ఆ ప్రయాణం, సో అందులో ఉన్నటువంటి అంటే మీ అప్రోచ్, అసలు ఆ సినిమా తీసిన విధానం, అప్రోచ్, తర్వాత మీతో మాట్లాడిన తర్వాత, సో మీరు కూడా మీ వ్యక్తిగా కూడా అలాంటి వాళ్ళే అని చెప్పేసి అంటే డిఫరెంట్ అప్రోచ్ తోటి సినిమాలు తీయాలనుకుంటున్న ఒక వ్యక్తిగా ఆ ప్యాషన్, సినిమా మీద ఉన్న ప్యాషన్. సాధారణంగా ఏంటంటే చిన్నప్పటి నుంచి సినిమాలు తీసి పెరిగేవాళ్ళు ఏ రకమైన సినిమాలు తీశారో నాకు తెలుసు చాలామంది చెప్పేవాళ్ళు. కానీ మీరు వాటికి భిన్నమైనటువంటి ఆలోచన దృక్పథంతో గామి లాంటి ఒక నిజంగానే ఒక చాలా డెప్త్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఎంచుకొని సినిమా తీసి జనాలను మెప్పించారు అది. సో అందుకు మీకు మనసు థ్యాంక్స్ చెప్తూ, అలాగే కంగ్రాచులేషన్స్. మీ ఫ్యూచర్ చాలా బాగుండాలని, ఖచ్చితంగా మీరు ఇట్లా ఆచితూచి కాకుండా కొంచెం రెగ్యులర్గా సినిమాలు తీస్తే సో చాలా మరిన్ని మంచి సినిమాలు మేము చూడగలుగుతాం. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.